జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని కేంద్రానికి లేఖ రాశారట. ఆయన భద్రతకు లోపం వచ్చిందటండి. ఇగో సాక్షి మీడియాలో కూడా వేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. అంటే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ సరిపోదటండి. జెడ్ ప్లస్ కాకుండా 10 ప్లస్లు కావాలేమో, ఆ సెక్యూరిటీ అన్న కావాలేమో అండి. ఎందుకు కారణం ఏంటి తెలుసా? మొన్న జోగి రమేష్ ఇంటికి పెద్ద బొగ్గడు జోగి రమేష్ అన్నవాడు, వాడిని పరామర్శించడానికి ఈ పెద్ద మంది బయలుదేరాడు. ఈ జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన ఈ క్రమంలో పాపం 2 కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు చచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తలు చచ్చిపోతే జనరల్ గా రక్షణ ఎవరికి అడగాలండి? ఎవరు భద్రత గురించి మాట్లాడాలి? నాతో పాటు మా కార్యకర్తలు వస్తున్నారు, కనీసం వాళ్ళకి భద్రత కల్పించండి నేను, లేకపోతే వాళ్ళ నా కారుతో నేనే తొక్కించేస్తున్నాను, కొంచెం వాళ్ళ సంగతి చూడండి అనాలి. కానీ భద్రత ఎవరికి అడుగుతున్నారు? జగన్ గారికి అడుగుతున్నారు. చచ్చిపోయేదేమో వైసీపీ కార్యకర్తలు, చచ్చిపోయేదేమో సామాన్య ప్రజలు, కానీ భద్రత ఇంకా జగన్ గారికి పెంచాలట. ఇంత స్వార్థం ఏంటండి బాబు? కనీసం సొంత కార్యకర్తలు చనిపోయినప్పుడు వాళ్ళ మీద ఒక కన్సర్న్ లేదు. ఆ రాంబాబు అని ఆయన ఒక గ్రామ శాఖ అధ్యక్షుడట, ఆయన వెళ్ళి పరామర్శించింది లేదు. ఇంకో కుర్రోడు భార్గవ పేరు, ఆ కుర్రోడిని కనీసం పరామర్శించింది లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు. ఈయన ప్రాణానికి ప్రమాదం అట. అన్నా జగన్ అన్న, నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు, నువ్వు రోడ్డు ఎక్కవంటే జనాల ప్రాణాలకు ప్రమాదం. నువ్వు గతంలో కూడా సెంగైన అలాగే నీ కారుతో తొక్కించి చంపేశావు. ఇప్పుడు 3 నీ అకౌంట్ లో చచ్చిపోయారు. ఇది ప్రభుత్వం మారిన తర్వాత. గతంలో అయితే బోల్డ్ మంది దళితులు చచ్చిపోయారు, బోల్డ్ మంది ఆ బీసీలు చచ్చిపోయారు, అది వేరే విషయం అనుకో. కానీ ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చాక నువ్వు డైరెక్ట్ గా చంపేసింది 3 చంపేశావు. ఒకటి సెంగైని చంపించేశావు, పక్కకి కుక్కని ఇచ్చినట్టు ఇప్పించేశావు. రెండోది ఇక్కడ అవసరం లేని పరామర్శ యాత్ర చేసి మరొక 2 వైసీపీ కార్యకర్తల్ని, ఈ ఏపీ పౌరులు ఇంకొక 2 చంపేశావు. నువ్వు వచ్చి జనాన్ని చంపేస్తా మళ్ళీ ఇదేంటిది, ఇదేం గోలా? మాకు పెంచండి సెక్యూరిటీ, మాకు ప్రాణానికి హాని ఉందంటారు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని కనీసం సంతాపం ప్రకటించలేదు. పక్క రాష్ట్ర విజయ్ గారు మొన్న ఏదో కలిసారని డబ్బా కొట్టుకున్నారు కదా, ఆ విజయ్ గారి మీటింగ్ లో ఇలాగే తొక్కిసలాడి జరిగి ఏదో సంథింగ్ కొంతమంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు 40 లక్షలు ఇచ్చాడు ఆయన, ఒక్కొక్క కుటుంబానికి. మరి ఇక్కడ 2 చనిపోయారు వైసీపీ కార్యకర్తలు, ఎంత ఇచ్చారు వాళ్ళకి? మీరు వాళ్ళ కుటుంబాలను ఏం ఆదుకున్నారు? అది పోను మళ్ళీ మీ ప్రాణాలకు రక్షణ కావాలా? ఎంత దారుణంగా ఉన్నారు ఏంటండి బాబు? ఆయన ఎలా నమ్ముతున్నారని బాబు మిమ్మల్ని? నాకు అర్థం కావట్లేదు. జనం వాళ్ళ కళ్ళు కనపట్లేదా? వాళ్ళ బుర్ర పని చేయట్లేదా?